కుటుంబగాథ సాంఘిక చిత్రాలు ఎక్కువగా వస్తున్న ఆ రోజుల్లో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన పూర్తి సరదా కాలక్షేప చిత్రం అంతే కావాలి. 1955 జూన్ 15న విడుదలయ్యింది. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు కెఎస్ ప్రకాశరావు గారు. అనగనగా ఒక ఊళ్ళో శివకామయ్య అనే నాటకాలు వేసే పెద్ద మనిషున్నాడు. ఆ ఊళ్ళోనే ఇంకో జమీందారున్నాడు. సినిమా కథంతా ప్రధానంగా ఈ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. శివకామయ్యకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్ళు. వీళ్లంతా తండ్రితో పాటు నాటకాలు వేసేవాళ్లే. జమీందారుకి ఒక కొడుకు, ఒక కూతురు. శివకామయ్య పెద్ద కూతురు దుర్గని జమీందారు కూతురు శారద మీరంతా నాటకాలాడేవాళ్లు అని ఎగతాళి చేసింది. దుర్గ అసలు నాటకం ఆడి చూపిస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. శారదకి అంటే జమీందారుగారమ్మాయికి పెళ్లిచూపులకు ప్రసాద్ అనే అబ్బాయి వస్తున్నాడు అని తెలిసి అతనికంటే ముందుగానే దుర్గ అన్నయ్య గౌరీశంకర్ ఆ ప్రసాద్ వేషంలో జమీందారు ఇంటికెళ్తాడు. వేరే చోట విడిది చేసిన ఆ ప్రసాద్ దగ్గరకు వెళ్లి దుర్గ శారదను తనే అని చెప్తుంది. ఇక్కడ్నుంచి కథలో ఎత్తులు పై ఎత్తులు, ఒక నాటకం బయటపడితే మరొక నాటకానికి తెరలేవడం, చివరికి ఎవరు ఎవర్ని ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది సస్పెన్స్. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు రాసింది ఆరుద్ర మరియు ఆత్రేయ. ఆ రోజుల్లోనే ఈ సినిమాలో ఓ వెడలిపోయే ప్రేమిక, వినవోయి నివేదిక, అలాగే ఎవరినీ ప్రేమించకు, ఎవరికీ మనసియ్యకు లాంటి ఆత్రేయ మార్కు పాటలుండడం గమనార్హం. పెండియాలగారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో నాటకాల కుటుంబం పెద్ద శివకామయ్యగా సిఎస్ఆర్, జమీందారుగా డాక్టర్ శివరామకృష్ణయ్య, శివకామయ్య కొడుకు గౌరీశంకర్గా జగ్గయ్య, అతడి పెద్ద చెల్లెలు దుర్గగా జీవరలక్ష్మి, జమీందారు కూతురు శారదగా మాలతి, ఆమె పెళ్లిచూపుల కోసం వచ్చే ప్రసాద్గా శ్రీరామ్ నటించారు. మరికొన్ని పాత్రల్లో లక్ష్మీకాంత, జగదీశ్వరి, మోహన, రమణారెడ్డి, జోగారావు మొదలైన వారు కనిపిస్తారు. ఆనాటి ట్రెండ్కి భిన్నంగా రూపొందింది, కానీ ఈ చిత్రం విజయవంతమైన దాఖలాలు లేవు.